హాయ్ ఫ్రెండ్స్, మ్యారేజ్ యానివర్సరీ రోజైతే మార్నింగు టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మేమైతే ఆఫీస్కి వెళ్ళిపోయాం అనమాట. దాని తర్వాత ఈవినింగు ఎక్కడికైనా వెళ్దామా అనుకున్నాం, బట్ ఎక్కడికి వెళ్ళడం అవ్వలేదన్నమాట. ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. మా హస్బెండ్ వచ్చేటప్పుడు కేక్ తీసుకొచ్చారు. నేను అసలు వద్దన్నాను, కేక్ ఇవన్నీ ఏం వద్దులే అని అంటే కూడా ఒప్పుకోలేదన్నమాట. అట్లీస్ట్ ఏమీ చేసుకోలేదు కదా, ఈసారి బయటకు పట్టుకెళ్తాను అనుకున్నాను. కుదరలేదు, లేట్ అయిపోయింది కదా నేను వచ్చేటప్పుడు. అందుకే కేక్ తీసుకొచ్చాను, కట్ చేసుకున్నానులే ఇంట్లో. ఎలాగా అని అంటే సరే అని తీసుకుని రమ్మని చెప్పాను. అయితే కేక్ తీసుకొచ్చారు. ఇది సెకండ్ టైం అనమాట మా యానివర్సరీ కేక్ కట్ చేయడం. ఒకసారి థర్డ్ ఇయర్ యానివర్సరీ అప్పుడు కేక్ కట్ చేసాం, అంతే. మళ్ళీ ఇప్పుడే అనమాట యానివర్సరీ. అయితే మేము ఇలాగ సెలబ్రేషన్ అంటే ఏం లేదు, ఇంట్లో ఏదైనా స్పెషల్స్ చేస్తానమాట అన్నప్పుడు. కానీ ఈసారి అస్సలు కుదరలేదు, టైం అవ్వలేదన్నమాట. లీవ్ కూడా పెట్టలేదు, పని ఉందనుకొని. మరి అయితే మా హస్బెండ్ ఫుల్ వర్క్ ఉంది, నాకు కూడా వర్క్ ఉంది అనుకొని నేనైతే ఈసారి లీవ్ మరి పెట్టుకోకుండా కాబట్టి ఇంట్లో కూడా ఏం స్పెషల్ చేయలేదు, టైం కుదరలేదని ఇలా కేక్ తీసుకొస్తే కట్ చేసాం అనమాట. అయితే మాకు ఎవరు లేరు కదా, మేమే చేసుకోవాలి. ఇలా టైంలో అనిపిస్తుంది అనమాట. ఫ్యామిలీస్ అందరితో కలిసి ఉంటే ఎంత బాగుంటుంది సెలబ్రేషన్ చేసుకోవడానికి, ఇలాగ బర్త్డేస్ యానివర్సరీ వచ్చేటప్పుడు. కానీ ఏం చేస్తాం, అందరం దూరంలో ఉంటారు, మేము ఇక్కడ ఒక్కలే కదా ఉండేది. అందుకే అనమాట ఇలాగ మా మమ్మీ, అట్లీస్ట్ మా మమ్మీ అయినా మాతో ఉంది, అది ఒక సంతోషం. మా క్రిష్ చూస్తున్నాడు అనమాట, ఇలాగా కేక్ కట్ చేస్తున్నట్టు. వాడికి కేక్ కట్ చేయడం అవన్నీ నచ్చదనమాట అస్సలు. వాడి బర్త్డేకి వాడు అసలు కేక్ కట్ చేయడు, ఇంకా మా యానివర్సరీకి ఏం కేక్ కట్ చేస్తాడు, అస్సలు చేయడు అనమాట. ఉత్తప్పుడు మనకి తినవద్దు అని అంటే కూడా తినిపిస్తాడు, అలాంటిది తినిపించు అని అంటే తినిపించాడు అనమాట. మా మ్యారేజ్ యానివర్సరీ ఈ ఇయర్ అయితే ఇలాగ సింపుల్గా జరిగిందనమాట. ఎవ్రీ ఇయర్ అలాగే అవుతుంది, సింపుల్గా ఏదో చేస్తాం అంతే, స్పెషల్ ఏముండదు. ఇలాగే అనమాట సింపుల్గా చేసుకుంటాం. ఈసారి కూడా అలాగే అనమాట సింపుల్గా చేసుకున్నాం. మా ఈ యానివర్సరీ సెలబ్రేషన్ ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి.